రాజలక్ష్మిలోనుడనయ్యి చెంచులక్ష్మీనాథుడనయ్యి హిరణ్య సంహారుడనయ్యి ఉగ్ర నరసింహుడనయ్యి నేనేమి చెప్పినో అది గుర్తు తెచ్చుకోండి కంటే ఒక్క రోజు కూడా ఏ రోజైనా గర్భగుడికి తాళాలు ఉండొద్దన్న గాని తలుపులు పెట్టియొద్దని ఏ రోజైనా చెప్పిర్రా వెనక్కి బోర్ర ఒకసారి రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మిలోనుడను నేనంత మరవను ఉగ్ర నరసింహుడను మీరు నా మానవులు ఏది మరిసినా దైవాన్ని నేను మరవనుగా తాళాలేస్తే మాత్రం చెబుతున్నా 6 నెలలు గర్భగుడి మోతలుంటది రాజ్యలక్ష్మిలోనుడను వచ్చిన భక్తులు నన్ను దర్శించలేక ఇబ్బంది పడతారు చెబుతున్నా ఏ రోజు కూడా గర్భగుడికైనా రాజగోపురానికైనా తలుపులకి తాళాలు ఉండొద్దంటున్నా రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను స్వామిని దగ్గరకు వచ్చిన భక్తులమై ఏడుకుంటాను స్వామిని రాజగోపురమే తాళవేసున్నదే మేమెట్ట రావాలంటే వాళ్ళకి నేను అప్పుడే సమాధానం చెప్పాలి అందుకే మీరు ఎప్పుడైనా అవి 24 గంటలు తాళాలు వేయొద్దు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు అవి తీసుకుంటారు అంతే చూసుకుంటాను రాజ్యలక్ష్మిలోనుడనయ్యి చెంచులక్ష్మీనాథుడనయ్యి బాధపడనక్కర్లేదు నేను చెప్పింది అదే నేను చూసుకుంటాను అంటున్నా రాజ్యలక్ష్మిలోనుడను ఎప్పటికైనా చెబుతున్నా బద్రీనాథ్ క్షేత్రంలోన ఆది నరసింహుడనయ్యి ఉగ్ర నరసింహుడిగా నారాయణుడిగా ఆడగూడగంతే 6 నెలలు దివ్య మంగళ స్వరూపుడిగా వెలుగుతూనే ఉంటా మంచులో గప్పపడి అయినా నా మహిమలంతే ఉంటాయి ఉగ్ర నరసింహుడిగా చెబుతున్నా ఇనుకోర్రి నా గర్భగుడికి తాళం వేసిందంటే 6 నెలలు మూతపడాలి చెబుతున్నా మళ్ళీ మాట తప్ప నేనంతే అదే విధిగా 25 సంవత్సరాలు మూతపడిపోతుంది అని ఆ రోజే చెప్పిన ఈ రోజు కూడా అదే చెబుతున్నా మాట తప్పను నేనంతే ఉగ్ర నరసింహుడను రాజ్యలక్ష్మిలోనుడను ఏది మరవన్ రోహో మీరు మరిచినంత ఈజీగా నేను మరవనుగా రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను ఉగ్ర నరసింహుడను రాజ్యలక్ష్మిలోనుడనయ్యి చెంచులక్ష్మీనాథుడనయ్యి వైకుంఠ వాసుడనయ్యి రాజ్యలక్ష్మిలోనుడనయ్యి ఏది మరవను నేనంతే స్వామి లోకాలనే లేటి రాజ్యలక్ష్మిలోనుడను స్వామి చెప్పలేదంటారేమో ఉగ్ర నరసింహుడిగా వైకుంఠ నివాసుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగా నా పైన గోపురం ఉండదు కాబట్టి మీరు కొద్దిగా చక్కలాంటి దట్ట పరుస్తారు కాబట్టి రాజ్యలక్ష్మిలోనుడనయ్యి పైన 12 అడుగులతోటి 12 శిరసుల కింద ఉగ్ర నరసింహుడిగా రాజ్యలక్ష్మిలోనుడనయ్యి పూజలు అందుకుంటాను ఎవరైనా నాగేంద్రుడిని పైకెక్కించేటప్పుడు ఊరు మొత్తం గుట్ట మీదుండి నరసింహనామంతో పలికి నా గర్భగుడి మీదకి నాగేంద్రుని చేర్చురి గంతేయిగా ఉగ్ర నరసింహుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగా గుడంతైనాక కలశాలు పెట్టేటప్పుడు రాజగోపురానికి కుంభాభిషేకాలు 3 రోజులు చేయరు గంతే నేను చూసుకుంటాను ఉగ్ర నరసింహుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మీనాథుడిగా వైకుంఠ నివాసుడిగా రాజ్యలక్ష్మి సమేతుడనయ్యి చెంచులక్ష్మీనాథుడనయ్యి ఉగ్ర నరసింహుడనయ్యి పేరు వచ్చిందే నాగేంద్రుడి వల్ల కాబట్టి నాగేంద్రుడు ఉండాలి నా నెత్తిన ఆయన నీడల్లో ఉన్నా కాబట్టి అంతే నేను ఉంచుకుంటా ఎవరైనా అంటారు చాలా మంది అంటారు ఏంది ఇక్కడ గోపురం లేకుండా కడుతున్నారు అంత కట్టొద్దు గుడి అంత కడితే వైష్ణవ దేవాలయాలు ఒప్పుకోవంటారు అది కాదు నా ఇష్టం అది ఉగ్ర నరసింహుడను వైష్ణవ పద్ధతి ఒప్పుకోదంటే నేను ఒప్పుకుంటా రాజ్యలక్ష్మిలోనుడను అది సిద్ధం చేసిందే నేను వైష్ణవులను దించిందే నేను రాజ్యలక్ష్మిలోనుడను వేదాలు రక్షించి శైవ వైష్ణవ వేదాలు రక్షించింది నేను కూర్మావతారంలో రాజ్యలక్ష్మిలోనుడిగా చెంచులక్ష్మీనాథుడిగా నరసింహావతారుడిగా వేదాద్రి నివాసుడిగా సాలగ్రామ నివాసుడిగా సాలగ్రామంలో కొలువుండే ఉగ్ర నరసింహుడను రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను వేదాద్రి కృష్ణానదిలోన సాలగ్రామ నివాసుడిగున్న రాజ్యలక్ష్మిలోనుడను వెతికితే సాలగ్రామం దొరుకుతుంది ఉగ్ర నరసింహుడిగా పూజలు అందుకుంటున్నా
నేను రాజ్యలక్ష్మీలోనుడనయ్యి చెంచు లక్ష్మీనాథుడనయ్యి నేనెక్కడైనా వెలుస్తా స్వామి. నువ్వు ఎర్రవరంలో మళ్ళీ బయటొకర్రాయి వెలిసినవంటే నాకు నేను మనిషి గర్భంలో జన్మించలేదు, స్తంభంలో జన్మించిన నాకు అవతార సమాప్తి లేదు. నేనెక్కడైనా వెలుస్తా, అవసరమైతే ఎర్రవరంలోనే ఇంకో చోట వెలుస్తా. అట్లుంటది నాది. నేను ఏడైనా వెలుస్తా, అది నా ఇష్టం. నాకు అవతార సమాప్తి లేదు, నన్ను ఆపేటోడు లేడు. వెలుసుకుంటూ పోతానే ఉంటా, నా మహిమలు నేను అందించుకుంటూనే పోతా. నేను మనిషి గర్భంలో జన్మించలేదు కాబట్టి నాకు అవతార సమాప్తి లేదు. ఉగ్ర నరసింహుడనయ్యి యుగ యుగాలు నా యుగం, నా కలియుగంలో కూడా నేను అంతే అవతరిస్తాను. కృత యుగంలో మొదలయ్యి కలియుగం దాకా ఈ రోజు దాకా వెలుసుకుంటూనే వస్తున్నా రాజ్యలక్ష్మీలోనుడను నవ నారసింహుడను. నారసింహాయ నమః అన్నోళ్లకు కోరిన కొంగు బంగారం ఇస్తా. రాజ్యలక్ష్మీలోనుడను గోవిందా అన్నోళ్లకు అడిగిందల్లా అందిస్తా. రాజ్యలక్ష్మీలోనుడనయ్యి చెంచు లక్ష్మీనాథుడనయ్యి నారసింహనామం పెట్టరే. ఉగ్ర నరసింహుడిగా రాజ్యలక్ష్మీనాథుడిగా ప్రతి నిమిషం నాకు ఓం నారసింహాయ అని వినిపించాలి. రాజ్యలక్ష్మీలోనుడను చెంచు లక్ష్మీనాథుడను ఎంతమంది అంటే అంతమందికి సిరులిచ్చే ఉగ్ర నరసింహుడను రాజ్యలక్ష్మీలోనుడను నర మృగావతారుడ రాజ్యలక్ష్మీలోనుడ అని పిలిచేటి సర్వాంతర్యామి నాకు పేరు. మొదట నా పేరు తెలియక వికృతావతార అని ప్రహ్లాదుడు పిలిచిండు. ఎవరైతే ఆ పేరుతో పిలుస్తారో అది నాకు ఇష్టమని ప్రహ్లాదుడికి మాటిచ్చిన రాజ్యలక్ష్మీలోనుడను. స్వామి నీ పేరు తెలియక ఆ రోజు ప్రహ్లాదుడు వికృతావతార అని సర్వాంతర్యామి మంత్రంలో నన్ను జపించగా ఉద్భవించిన నరసింహుడనయ్యి ప్రహ్లాద వరదుడనయ్యి స్తంభబంధు ఉద్భవించి లోక రక్షకుడిగా జగమేలులోడుగా లోక కళ్యాణం కోసం హిరణ్య సంహారము చేసి రాజ్యలక్ష్మీలోనుడిగా చెంచు లక్ష్మీ సమేతుడిగా లోకాలనేలిన దేవతామూర్తిలే నన్ను చూసి వణికిపోయిర్రు. అప్పుడు కృష్ణమ్మ ఆదిశక్తి లక్ష్మీదేవి అందరూ కలిసి నాకు తులసి కొమ్మయ్యి భుజం మీద పడి శాంతింపజేసిర్రు. అందుకొరకే నా గుడి భుజం మీద